45వ వచనం. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని ఓకే నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఓకే నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఓకే ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఓకే నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఓకే ఆకాశ పక్షులకును ఓకే భూ మృగములకును ఇత్తును. ఓకే అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. ఈ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏమంటుండంటే, నువ్వు ఏది కత్తులతో పెద్ద పెద్ద ఆయుధాలతో పెద్ద పెద్ద కవచాలతో నువ్వు నన్ను ఎదిరించడానికి నువ్వు వస్తున్నావు, కానీ నేను దేనితో వస్తున్నానంటే ఈ ఇజ్రాయేల్ దేవుడితో నేను వస్తున్నాను. హల్లెలూయా. నేను ఇజ్రాయేల్ దేవుడితో నేను వస్తున్నాను అని దావీదు సవాలు విసురుతున్నాడు కదండి. మనం ఎన్నోసార్లు ఇలా గోలియాత్ లాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా సైలెంట్గా పక్క కూర్చుంటాం. కానీ దావీదు ఈరోజు మన దగ్గర ఎలా పోరాడాలని నేర్పిస్తుండంటే, మన ప్రభువుని ఇన్సల్ట్ చేసే ఏ ఒక్క విషయం మన జీవితంలో వచ్చినా, మన ప్రభుని తక్కువగా మాట్లాడే ఎలాంటి ఒక పరిస్థితి మన జీవితంలో వచ్చినా, ఈరోజు ప్రభు మనకేం నేర్పిస్తున్నాడంటే, మనము మన ప్రభు కొరకు నిలబడితే మన ప్రభు మన కొరకు నిలబడతాడు. మన ప్రభుని అవమానపరిచే ఏదైనా ఒక పరిస్థితి మనకు వస్తే మనము మన ప్రభు కొరకు మనం నిలబడితే మన ప్రభు మన కొరకు తప్పకుండా మన కొరకు ఆయన నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుకు మహిమనిద్దామా. See, God is always focused on us giving glory to God. ఇక్కడ దావీదు గోలియాతుని ఆయన ఎలా జయించాడంటే, ప్రభుకి ఫుల్ మహిమనిచ్చేసాడు. నువ్వు ఆయుధాలతో వస్తున్నావు, నువ్వు పెద్ద పెద్ద విషయాలతో నువ్వు వస్తున్నావు, కానీ నేను వచ్చేది నా ప్రభు నామంలో నేను వస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామమైన నా ప్రభు నామంలో నేను వస్తున్నాను అని చెప్పేసి, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఇజ్రాయేల్ యుద్ధ వీరులు అని చెప్పుకుంటున్నారు, కానీ వారు ఎవరు కూడా అక్కడ నిలబడలేకపోయారు గోలియాతు ముందు. కానీ దావీదు మాత్రం ఆయన ఏం చేశాడంటే, నేను నా ఇజ్రాయేల్ దేవుని యొక్క తరపున నేను వస్తున్నాను, నేను నిలబడతాను నా ప్రభు కొరకు అని చెప్పినప్పుడు ఆయన ఒక రాయి తీసుకున్నాడు, వడిసెల తీసుకున్నాడు, ఏం చేశాడు, విసిరాడు. ఎక్కడ పోయి తాకింది? ఇక్కడ పోయి తాకింది. అంటే ఎవరు నేర్పించారు యుద్ధం చేయటానికి? ఎంతోమంది వెళ్ళారు కదా ఆయన కింద పడేయటానికి. ఆయన చూశాడు ఎక్కడ వీక్ పాయింట్ అని చూశాడు. తల మొత్తం కవరే, చెయ్యి మొత్తం కవరే, కాలు మొత్తం కవరే, వెనుక కూడా కవరే. యాక్చువల్గా రాయబడి ఉంది బైబిల్లో, మొత్తం కవరే. ఇక్కడ మాత్రం చిన్న స్పాట్ ఉండే, ఇక్కడ కొద్దిగా గాలి లోపల పోవటానికి, పీల్చుకోవటానికి ఆ ఆర్మర్లో ఇక్కడ మాత్రం కొద్దిగా ఫ్రీగా ఉండే ఆయనకు పోరాడటానికి. ప్రభు ఏం చేశాడంటే, ఆయన ఒక్కసారే కొట్టాడు, కానీ అది తప్పి ఎక్కడన్నా పోయి ఉండొచ్చు ఆ రాయి, కానీ ప్రభు ఆయనతో ఉన్నాడు కనుక ఒక్క దెబ్బలో అంత పెద్ద గోలియాతుని దావీదు జయించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నానంటే, ప్రభు మనల్ని నడిపించినప్పుడు
మనము వెళ్ళే ఆ కష్టంలో, శ్రమలో, బాధలో, ఆ వ్యాధిలో నుండి మనం ఎలా బయటికి రావాలో మనకు తప్పకుండా నేర్పిస్తాడు. హల్లెలూయా. ప్రభు బయటికి తీసుకొని వచ్చినప్పుడు తప్పకుండా ఆ జయం 100% ఉంటుందండి మన జీవితంలో. సో ప్రభు ఈరోజు మన దగ్గర నేర్పిస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రభు పక్షాన నువ్వు నిలబడగలిగితే, ప్రభువా నేను నీ నామంలో నాకు ఈ వ్యాధుల నుండి నాకు ఒక స్వస్థతను నాకు ఇస్తావు, ప్రభువా ఈ కష్టంలో నుండి నాకు ఒక జయాన్ని నాకు ఇస్తావు, ఈ ప్రమోషన్ కొరకు నేను పోరాడుతున్నాను, దీంట్లో నాకు ఒక జయాన్ని నువ్వు నాకు ఇస్తావు, ప్రభువా నాకు ఎన్ని బాధలు ఉన్నాయి కానీ ప్రభువా నాకు తెలుసు నువ్వు చేయగలుగుతావు అని చెప్పగలిగే ఒక వ్యక్తిగా మనం మారామనుకోండి, ప్రభు మన కొరకు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అదే ఇక్కడ ఏందండి, దావీదు వారి యొక్క జీవితంలో కూడా ఆయన వెళ్ళాడు, రాయి వేసాడు, ఒక్క దెబ్బలో కింద పడేసాడు గొలియాతుని కదా. వేసేసి ఏం చేస్తున్నాడు, తలను నరికాడు కదా. అంత చిన్న పిల్లోడికి ఎంత ధైర్యమో చూడండి. పొట్టివాడు, ఆ కత్తిని కూడా ఆయన లేపలేడేం, మొత్తానికి లేపేసి నరికేసి తీసుకెళ్ళిపోయాడు మళ్ళా కదా. అంటే ప్రభు ఈరోజు మన దగ్గర అదే నేర్పిస్తున్నాడు. ఇన్ని రోజులు నీ సొంత శక్తితో నువ్వు జయించాలని ఆశపడ్డావేమో, కానీ నువ్వు నా నామం కొరకు నువ్వు నిలబడితే నేను నీ కొరకు నేను నిలబడతాను. హల్లెలూయా. ఈరోజు ప్రభు మన దగ్గర ఒక వేసే ప్రశ్న ఏంటంటే, ధైర్యంగా మనం అడుగు వేయటానికి మనం సిద్ధపడుతున్నామా? ప్రభువా నేను నీ నామంలో నేను అడుగేస్తున్నాను. దావీదు ఏం చేశాడంటే ఆయన అడుగేశాడండి. అడుగేసి ప్రభువా నేను ఈ యుద్ధానికి వెళ్తున్నాను, నాకు జయాన్ని నాకు ఇవ్వండి, నేను ఈ యుద్ధానికి నేను వెళ్తున్నాను, నాకు ఒక జయాన్ని ఇవ్వండి. సో ప్రభు ఈరోజు మన దగ్గర అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఎక్కడన్నా ఏదైనా ఒక విషయంలో మీరు సోలిపోయిన ఒక వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే, ఎవరన్నా ఏదైనా ఒక 10 మాటలు చెప్పి మిమ్మల్ని కింద పడేయాలి అనే ఒక ఆశ కలిగి వారు ఉన్నట్లయితే ఈరోజు మీరు తిరిగి నిలబడాలి. నా ఇజ్రాయేల్ దేవుడి గురించి నీకు తెలుసా? నా ప్రభు గురించి నీకు తెలుసా? ఆయన మరణంలో ఉన్న వారిని కూడా లేపగలుగుతాడు. ఆయన ఏ కష్టంలో ఉన్నా బయటికి తీసుకురాగలుగుతాడు. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని దీవెన నా ప్రభు నాకు ఇస్తాడు అని చెప్పటం ప్రారంభించండి మీ చుట్టూ ఉన్న ప్రజల దగ్గర. ఒకరోజు ప్రభు ఎప్పుడు దీవిస్తారో వాళ్ళు చూస్తారు. ఎందుకు తెలుసా? వారికి తెలుస్తుంది, ఈయన ఆయన సొంత శక్తి ద్వారా ఆయన పైకి రాలేదు, ఈయనతో ఏదో ఒక శక్తి ఉంది, ఈయనతో ఏదో ఒక శక్తి ఉంది. ఒకసారి డిజిఎస్ దినకరన్ గారు వారు కాలేజీలో ఉన్నప్పుడు చాలా ఫెయిల్ అవుతూ వారు ఉన్నారంట. అన్నిటికి కూడా ఫెయిల్ అవుతూనే ఉంటారంట. అంటే అంత ఈజీగా వారికి పాస్ మార్క్ వారు దొరకలేదంట. వెంటనే వారి యొక్క జీవితంలో వారు ఆశను కోల్పోయారంట. నేను చచ్చిపోతే బెటర్ అని అనుకున్నారంట. వెంటనే ఒకరోజు వారి యొక్క మామయ్య ఆయనకు సువార్త చెప్పాడంట, ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను రక్షించగలుగుతాడు, నీకోసం ప్రాణాన్ని వదిలిపెట్టాడు, మరి నువ్వు ప్రార్థిస్తే ప్రభు నీకు జ్ఞానాన్ని ఇచ్చి నీకు జయం ఇవ్వగలుగుతాడు అని చెప్పేసి ఎవరో మరి డిజిఎస్ దినకరన్ గారికి సువార్త చెప్పారంట. వెంటనే అన్ని రోజులు అన్ని ట్రై చేశారంట. ఏమేమో కాలేజీకి వెళ్ళారు, ఏమేమో ప్రయత్నం చేశారు, ఏదేదో ఫ్రెండ్స్ ఏమేమో నేర్పించారు, అన్నిట్లో కూడా ఫెయిల్ అయ్యాడంట. మరి ఒకరోజు ప్రార్థిస్తూ బుక్ ఓపెన్ చేశాడంట. వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడంట. ఇది ఇలా చేయాలి, ఈ లెక్క ఇలా చేయాలి, ఈ లెక్క ఇలా చేయాలి. ఎందుకంటే వారు బ్యాంకింగ్ కొరకు ఏదో ట్రై చేస్తూ ఉన్నారు అప్పుడు. సో ఇలా నువ్వు లెక్కలు చేయాలి, ఇలా నువ్వు లెక్కలు చేయాలని చెప్పేసి పరిశుద్ధాత్ముడు డిజిఎస్ దినకరన్ గారి దగ్గర చెప్పటం ప్రారంభించారంట. ఇలా చేయాలి, ఇలా చేయాలని. అప్పటి వరకు జీవితంలో ఓటమి చూసిన వ్యక్తి మరి ఆ బ్యాంక్ ఎగ్జామ్ని క్లియర్ చేసి వారు జాబ్ కొట్టగలిగారంట. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తానంటే, లోక విషయమైన వాటిని వారు వదిలిపెట్టేసి ప్రభు మీద ఆధారపడే ఒక వ్యక్తిగా డిజిఎస్ దినకరన్ గారు మారారు. హల్లెలూయా. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనము ప్రభు కొరకు నిలబడే ఒక వ్యక్తిగా మనం మారాలి. మనం మారినప్పుడు తప్పకుండా మనం వెళ్ళే పరిస్థితుల్లో ఒక జయం చూస్తాము అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు నేను మీకు 5 పాయింట్స్ నేను ఇచ్చాను. ఏదేది
అపవాది మనం వెళ్తున్న కష్టాన్ని పెద్దగా చూపిస్తాడు. రెండోది, అపవాది అబద్ధాలు మాత్రమే ఆడతాడు. ఆయన స్వరాలు పెద్దగా చూపిస్తాడు. చూపించి మనల్ని, హిందీలో చాలా బాగుంటుంది, ఉళ్ళు అని తిడతారు. ఇప్పుడు అబద్ధాలు చెప్పే వ్యక్తి మరి అపవాది అని మనం నేర్చుకున్నాం. మూడోది, మనము ఆపర్చునిటీ మనం చూడాలి. అంటే ప్రభు మనల్ని ఈ కష్టంలో పెట్టాడంటే మనం దాన్ని ఎలా వాడుకొని ప్రభుకు మహిమ మనం ఇవ్వచ్చు. మూడోది. నాలుగోది, ప్రభు మనకేం నేర్పించాడంటే ఈ లోక విషయమైన విధము కాదు, కానీ ప్రభు యొక్క విధముగా మనం పోరాడినప్పుడు మనకు జయం వస్తుందని. సో ఐదోది, ప్రభు మనకేం నేర్పించాడంటే మనం ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు మన కొరకైనా తప్పకుండా నిలబడతాడు అనేది ఈ 5 పాయింట్ల ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.